Celebrity Special Season 2 Semi-Finals. టోటల్ గా ఒక కలర్ఫుల్ పర్ఫార్మెన్స్. Sudarshan, hats off for pulling off something like this. వెరీ గ్రేట్ అండి, సూపర్, అదిరిపోయింది. Impactful, powerful, wonderful performance. వెరీ సూన్ మీరు ఇలాంటి పాట సినిమాలో చేయాలనుకో. ప్రియ సఖియా చేజారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే. ప్రభు దేవతో నేను చేయనికే భయపడతా, నువ్వు చేసావు చూడు, నీ ధైర్యాన్ని కాదు. ప్రేమంటే ఎన్ని అగచాటు మన కలయిక తెలిపినదే, నా గుండెలలో ప్రేమ పరవశమైరు కన్నులు సోలెనులే. ఈ జీవికి జీవన మరణము నీ చేతిలో ఉన్నవిలే. బాల్యం ఇచ్చావు తీసుకుపోయావు, యమనం ఇచ్చావు తీసుకుపోయావు, భార్యనిచ్చావు ఎందుకు మర్చిపోయావు? మన శాంతికి ఫోన్ తీసుకొచ్చిందంట కదా దుబాయ్ నుంచి, డబ్బులు ఇచ్చిందా? లేదు, రూమ్ కి వచ్చింది. దేనికి? డబ్బులు ఇవ్వడానికి వచ్చిందే. అంటే ఇప్పుడు నన్ను వదిలేనని ఫిక్స్ అయిపోయారా? లేకపోతే నాకు విడాకులు ఇచ్చి నా దగ్గరుండి మరి ఇంకొక పెళ్లి చేయండి, అప్పుడే నేను వెళ్ళిపోతా. ఏమే వీడికి నచ్చాడా? ప్లీజ్ మీ కాళ్ళు పట్టుకుంటా ఒప్పుకోండి. ఐ జస్ట్ ఇంత ఓవర్ యాక్షన్ చేయొచ్చు.
ఆప్యాయతంగా పిలుస్తుంటే నువ్వు ఇలా అంటావేంటి? ఇగో వీడు నా కొడుకు. నీ కొడుకేంటి పారను పంపించావా? నాకు అట్లాంటివి ఏం లేవు. పెళ్లి కాలేదా? పెళ్లికి పిల్లలకి ఏం సంబంధం రా. అన్న ఎన్నో షాప్స్ ఉంటే హోమ్ నీడ్స్ పెట్టావేంటన్నా? అరే పుట్టిన ప్రతి మనిషికి నీడ్స్ ఉంటారా? అవును. ఎగ్జాంపుల్ రష్మికి పెళ్లి నీడు, జడ్జిలకి కామెడీ నీడు, మాకు 10 మార్క్స్ నీడు. లవ్ బ్రేకప్ అయింది, వెళ్ళే ముందు ఒక అమ్మాయి నాకు మాట చెప్పి వెళ్ళిపోయింది. ఏం చెప్పింది? పిల్లలు పెద్దలు అవుతున్నారు, ఇక్కడ ఆపేద్దాం ఉంది. ఏం కావాలి చెప్పండి సార్? ఏదైనా మంచి చాప్ ఉందా? మంచిగా బెడ్ లోనే తీసుకోవచ్చు కదా సార్? బెడ్రూమ్ లోనే ఉంటాయి. సాప్ అనుకో, సుట్టపెట్టి సంకలో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఇది మంచి సాపేనా? లాస్ట్ టైం ఒక ఎదో అలాగే ఒక సాప్ ఇచ్చాడు, 2 మోకాలు కొట్టుకుపోయాయి. చాపకి మోకాలు కొట్టుకుపోయండి. చాపకి మోకాలు కొట్టుకుపోయి సార్. నేను యోగా టీచర్ సార్, పొద్దున్నే వరండాలో యోగా చేస్తుంటారు. ఇప్పుడు మా ఇద్దరు జంట చూసి మేము ఏ ఐటమ్ కొనుక్కుంటే బాగుంటుంది సార్? ఇస్త్రీ పెట్టి సార్. రాఘవ్ గారు ఏంటిది? ఇంటీరియర్ ఎంత ఖర్చు అయింది? 20 లక్షలు ఖర్చు అయింది సార్. మీరే చేయించారా? లేదు, కార్పెంటర్ చేసాడండి. ఇలాంటి పంచులు మీ స్కిట్లో వేస్తుంటే ఇంకా బాగుంటాయి తెలుసా? ఏం చేస్తున్నావు? పన్నీర్ చల్లుతున్నానండి. వాళ్ళకి ఏం తెలుసు చెప్పేది? శనివారం వస్తే కన్నీరు తప్ప పన్నీర్ మొహం ఎప్పుడు చూసా? నువ్వు చూస్తుంటావు టీవీలోని, శనివారం వస్తుంటారు ఏదో పీకడానికి. వాళ్ళని పిలిపించావు భోజనానికి ఈ రోజు మన ఇంటికి. లచ్చిదేవి 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 లచ్చిదేవి, నీకు మంచి రోజులు వస్తున్నాయా తల్లి? మీరు మానేస్తారా? అక్కడికి వెళ్ళి ఏం చేసిన అనుకున్నావు? మార్కుల బోర్డు కొట్టేసా. 7, 8. అవును, ఇప్పుడు 10 మార్క్స్ ఇస్తారు. అయ్యో అటు చూడు. 6 నెలలు తెప్పొచ్చు కదా సార్? ఎప్పటిగా నైట్ కళ వచ్చింది తెలుసా? కళలో శివాజీ అన్న తిట్టాడు. 10 నిమిషాలు ఈ స్కిట్ చేయి, తర్వాత నీ కళ నెరవేరబోతుంది. నీరసం వచ్చింది. ఏమైందమ్మా? రాత్రి అంతా నిద్ర లేదు కదండి. మళ్ళీ చెప్పు. రాత్రి అంతా నిద్ర లేదు కదండి. మళ్ళీ చెప్పు. దోమలు ఉన్నాయి అందుకంటే నిద్ర లేదు. కాదు మేడం, రాత్రి ఈయన ఇంటికి రాలేదు. ఒకరు లవ్ లెటర్ రాశారండి. లవ్ లెటర్ శివాజీ గారి దగ్గర పదా, వాడంతా తెలుస్తారని రా. రాసింది ఆయనే. నీకు అన్యాయం చెయ్యను పండు. పండు బాగా చేసావు, బాగుంది బాగుంది అంటే నా గురించి అనుకున్నాను సార్. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలితే చెప్తున్నా. నీకు జుట్టు రాలదు రే. ఎంత మంచి జుట్టుకి పేర్లాడతావరా పేత్త బరికి పోకమాడా? ఏంటే నా మొగుడిని అంటున్నావు? అమ్మో వచ్చిందమ్మా జెండా కొయ్య జెండా కొయ్య. తీసుకెళ్ళి అడిగి తినిపించి సంపరా. నేనా? మా అన్నక నువ్వే. తమ్ముడు నీ చేత్తో ముద్దు పెట్టరా. ఎన్ని రోజులైందా నీ చేత్తో ముద్దు తిని? సరే వద్దురా సోదరా, నువ్వు వెళ్ళి గోతిలో పడొద్దురా, తిననయా. ఈటీ ప్రేక్షకులందరికీ కార్తీక్ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ పండక్కి మా బావ సత్యం వస్తున్నాడు ఊరి నుంచి. మా వాడు చిన్నప్పుడు సినిమాలు యాక్ట్ చేసేవాడు. 3 పేజీలు డైలాగ్స్ చెప్పేసేవాడు. ఏం చెప్పేవాడు? నా వల్ల కాదని. ఈరోజు పండగ కదా, మన ఊర్లో చాలా మంది లేడీస్ వస్తున్నారు. అందులో నీ మరదలు కూడా ఉంది. అమ్మ విలువ ఎప్పుడు తెలిసింది మీకు? జబర్దస్త్కి శివాజీ గారు జడ్జిగా వచ్చినప్పుడు. ఒక్కొక్క సాంగ్స్ మీరు పాడింది ఆణిముత్యాలు. విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి. అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. రెడీ 1 2 3 జంప్ జంప్.
జంప్ జంప్. రెడీ 1 2 3. ఆ పాట ఏంట్రా? ఇప్పుడు నేను ఇంద్రజామని అడగాలి మ్యామ్ ఈ గేమ్ ఎలా అనిపించిందని. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దతరిల్లింది పురుష ప్రపంచం, లేచింది మహిళా లోకం. రష్మి, శృతి గారిగా కర్రస్తే స్టేజ్ గుచ్చి మొత్తం సెట్ తిప్పేస్తారు అలాగా. అభిమాని లేనిదే హీరోలు లేరులే. ఎవడ్రా ఈయన హీరోగా సెలెక్ట్ చేసింది? ఈడ రేపలు చేసి వాళ్ళకు ఉన్నాడు కదా రీడు. ఆయనే బాగా చేస్తాడని చెప్పి ఇక్కడ పెట్టాం. నిన్ను నిన్ను పట్టేయమని కొట్టావు. పాట పాట. ఓ విధి ఆ పక్క వీధి నాది, విధి విధి నువ్వు నా నిధి, కాదంటే ఎవరికైనా పగులుద్ది. ఓ మంచి దేవుడా, నేను మనసులో ఎవరిని కోరుకుంటున్నానో వాడే నాకు మొగుడుగా రావాలి. ఎవరు కోరుకున్నావు? ఎవరు వాడు? అక్కడ ఉన్నాడులే. ఎలా ఉంటారు? ఒక 2 పోలికలు చెప్పండి. నా కాబోయే మొగుడు గుర్రం మీద వస్తాడు. అంతా కరెక్ట్ గానే చెప్పారు. గుర్రం కాదేమో, గోటేమో చూడండి. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో. దేవుడికి ఏమైనా రికమెండేషన్ ఇచ్చారా? ఎంత అందం ఇచ్చారు దేవుడు మీకు. వావ్, నేను ఎక్కడ చూస్తున్నా నా కళ్ళేంటో మీ దగ్గరికి వచ్చి ఆగుతున్నాయి. గీనకెట్టానో బోరు కొడతలే, గేసే పాటలోనికైనా బోరు కొడతలేదా బిడ్డ? ఏం బిడ్డ ఇది? ఎన్నాళ్ళే కరెక్ట్ గా మీకు సెట్ అయ్యి గడపలేశారు. నేను సూర్యకాంతుని కోరియర్లోని ఐస్కాంతం వేసి చిల్లర లాక్కుంటారు కదా. నీదేంటి? గుర్తుపట్టలే, నేను తెలంగాణ శకుంతల. ఈ మాట నాకు అసలు తెలంగాణలో ఎక్కడ తిరగొద్దే నువ్వు. మ్యాచింగ్ మ్యాచింగ్. అవును, బట్టలు కాదు, పొట్ట పొట్ట. వాచ్ బాగుంది. ఎంత? కోటి. ఎక్కడ కొన్నావు కాదు, ఎంత కొన్నావు అని అడిగి నేను. మనిషికి పెళ్లి జరగాలి, అత్తాలింటికి వెళ్ళాల్సిందే. మనిషి ఎక్కడికి వెళ్దు, ఇక్కడే ఉంటది. మీకోసమా మీ అబ్బాయి కోసమా? ఇది ఒకవేళ మన సీరియల్లో చేస్తే మన ఎలా ఉంటది? మనిషి ఇంట్లో ఉండడానికి వీల్లేదు వీల్లేదు వీల్లేదు. ఏం కూసావే ఉండు, నా డైలాగ్ ఉంది మధ్యలో. మనీషా ఎక్కడికి వెళ్ళదు వెళ్ళదు. నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేవారు. ఏం కూసావే? ఇక్కడ మ్యాటర్ అర్థమై ఉంటది. మా చిన్నప్పుడు దీన్ని డాడీ గేమ్ అనేవారు. ఏవో బావా, అప్పటి నుంచి అమ్మ నాన్న ఆట ఆడేవాడివా నువ్వు? మీరు ఇదే ఆడుకుంటా ఉండండి ఇక్కడే. కొట్టు చాలా సేపు అయింది బేబీ. ఈ రోజు మంది మొదటి రాత్రి. ఇంకా ఆగేది లేదు, ఇక చూసుకున్న ప్రతాపం నాలో సుగిపోతా. బేబీ, జన్మ జన్మలకి నువ్వే నా భారీగా ఉండాలి. అంటే ప్రతి జన్మలో నన్ను సుధీర్ మోసం చేస్తూనే ఉంటాడా? అంటే అంటే అసలు ఏం జరిగింది చెప్పవే. చెప్పు. ఎవడ్రా నువ్వు నా చేపట్టుకున్నావు? ఎవడ్రా నువ్వేంటే నీ మొగుడిని నేనుగో ఈ దిస్ వన్ లైసెన్స్ ఐ.
జతలేక పిచ్చిది కాదా మనసంతా ఆ మనసేమో నా మాటే వినదంట ఆ మనసేమో నా మాటే వినదంట కదిలించేను కరిగించేను ఎవర్రా మీరంతా ఏం చేస్తున్నారు అరే ఆ మనసేమో నా మాటే. ఫ్యామిలీ స్టార్స్ ప్రతి ఆదివారం రాత్రి 7:30 ఈ వారం సుమా అడ్డాకి వస్తున్నటువంటి సెలబ్రిటీస్ అర్థమైందా అరుణ్ కుమార్ వెబ్ సిరీస్ టీమ్. అదే సెట్ అదే యాంకర్ మార్చలేదు. బిఆర్ ఏఆర్ బిఆర్ రైట్ ఆన్సర్. బిఆర్ అన్నాడు. బిఆర్ రైట్ ఆన్సర్. ఏఆర్ ఏఆర్ అరుణాచల్ ప్రదేశ్. మా సుమా అడ్డాలో ఒక రౌండ్ పెట్టి దాన్ని మేం ప్రమోట్ చేయాలని ట్రై చేస్తుంటే నీ వల్ల అది ప్రమోషన్ జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఆ ముఖం ముందు చెప్పాలి కదా, నేను కొంచెం ఎక్కువ డబ్బులు అడిగేవాడిని. అయిందా బాగా అయిందా? మీ టీం పేరు ఉప్పు, మీ టీం పేరు పప్పు. ఉప్పు కన్నా పప్పు ఎక్కువ ఇంపార్టెంట్. ఉప్పు లేకపోతే పప్పు ఎవడు తింటాడు రా? అంటే మీరు ఉరుములు రావడం కోసం బస్ స్టాప్ లో వెయిట్ చేస్తున్నారా? నాకు మీరంటే భయం అండి. పిల్లని గండు పిల్లిని తీసుకొచ్చారు మీరు. అబ్బాయిలు ఎక్కువగా ఎలాంటి సందర్భాల్లో పరుగులు తీస్తారు? కుక్క వెనకాల పడినప్పుడు. కుక్క వెనకాల పడినప్పుడు. ఎస్. అమ్మాయి ముందు పడినప్పుడు. ఉప్పు టీం మీరు మాస్ డైలాగుల్ని క్లాస్ గా చెప్పాలి అండ్ పప్పు టీం క్లాస్ డైలాగుల్ని మాస్ గా చెప్పాలి. డైలాగ్ నాకు కొంచెం తిక్కు ఉంది, దానికి ఒక లెక్క ఉంది. నాకు కొంచెం తిక్కుంది కానీ దానికి లెక్క ఉంది. నాకు ముందే తెలుసు నీకుందని. అందరి ముందు పరుగు పోయిందిగా. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడు. ఓకే అడుగు. నో లాఫ్ ఛాలెంజ్. ఓకే వాటర్ పెట్టుకోండి నోట్లో. తొందరగా వాటర్. ఓకే రెడీ. ఏ పిండితో తయారు చేశారో చెప్పాలి. శనగపిండి. రైట్ ఆన్సర్. ఇడ్లీ పిండి, బియ్యం పిండి. రైట్ ఆన్సర్. రాగి పిండి. రైట్. మైదా పిండి. రైట్. శనగపిండి. మైదానే. చెకోడీలు రా. మైదానే. సుమా అడ్డా ఈ మంగళవారం రాత్రి 9:30 గంటలకి మీ ఈటీవీలో. సినిమాల్లో నుంచి క్లాస్ సాంగ్స్ తో మీ ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో ఈ పాట ఉండదట యాక్చువల్గా అస్సలు. ఈ మ్యూజిక్ చేసినప్పుడు విఠలాచార్య గారు ఈ పాట చాలా స్లోగా ఉంది, నాకు ఈ పాట వద్దన్నారంట. ఆరుద్ర గారు కన్విన్స్ చేసి దయచేసి ఈ పాట ఈ సినిమాలో పెట్టుకో బాగుంటుంది, హిట్ అవుతుంది అని చెప్పిన తర్వాత సరే కానీ అని చెప్పి పెట్టుకున్నారట ఈ పాట. ఘంటసాల గారు ఎంత కృషి చేసి ఎంత సంగీత సంపదను మనకు వారసత్వంగా అందించారు. త్వరగా 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 ఎంత త్వరగా నేను రాసిన పాట నువ్వు పాడతావా అని ఎదురు చూస్తున్నాను. ఎంత
బాగా పాడావు నాన్న, నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. కలిసి వెలిసి కలలు విరిసి మెరిసిన కాళిదాసు కమనీయ కల్పన మల్ప శిల్పమణి మేకలను శకుంతలను కైపున్న మచ్చ కంటి చూపు అది చూపు కాదు పచ్చల పిడిబాకు. ముఖ్యంగా పాటలు కావలసిన పాటలు ఉండాల్సిన ఒక రకమైన మత్తు ఉంది చూసావు, ఆ మత్తు చాలా బాగా ప్రదర్శించావు, చాలా బాగుంది. పచ్చల పిడిబాకు విచ్చిన పువ్వు రేకో గుచ్చుకుంటే తెలుస్తుందిరా. చాలా క్యూట్ గా పాడావు. ఈ సాంగ్ కి కావాల్సిన డైనామిక్స్ ఉన్నాయని అనిపించింది నాకైతే. సాంగురే సాంగురే బంగారు రాజా యాతమేసి తోడిన ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చిన పొంత నిండదు. పలుపు తాడు మెడకేస్తే పాడి ఆవు ఆవైందంట, పసుపు తాడు ముడులేస్తే ఆడదయింది, దానికి కుడితి నీళ్లు పోస్తే పాలు కొడుపుతుంది, తనకి కడుపు కోత కోసినా కూడా మనిషికి జన్మనిస్తుంది. ఇంతకంటే అది గోవు, ఇది మాత, రెండు కలిసి గోమాత. కుడితి నీళ్లు పోసినా అది పాలు కొడుపుతాది, ఇంతకన్నా బాగా ఎవరు పాడలేరు. కడుపు కోత కోసినా అది మనిషికే జన్మ ఇస్తాది. ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం. పాడతా తీగ వేదిక మీద మొట్టమొదటిసారి ఈ పాట ఎవరైనా పాడడం, అది నువ్వే అవ్వడం. తప్పటడుగో తప్పు అనుకో తప్పదే తప్పుకుపోదా తక్షణం. ఈ ఎపిసోడ్ పేరేంటండి? క్లాస్ సాంగ్స్ రౌండ్. తప్పు, టాప్ క్లాస్.